ఇప్పుడు ఆ డ్రోన్స్ లో కూడా అదే పరిస్థితి మరి ఎలా అదే కదా ఇప్పుడు విసురుతున్నారో, ఎక్కడ డ్రోన్స్ విసురుతారో. కూడా మనకు విజువల్స్ కనబడుతున్న దానికి అక్కడ సమయం ఎంత తీసుకుంటుంది ఒక్కొక్కటి పోవడానికి మళ్ళీ దానికి పెట్టడానికి. ప్రయత్నం మంచిది, అభినందిద్దాం, ఏదో ప్రయత్నం చేయాలి, కొంతమందికైనా అందుతుంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. పోనీ అవైనా ముందుగా తగినన్ని తెప్పించుకున్నామా, లేదు కదా. కాబట్టి వైఫల్యం ముందస్తు సన్నాహాలు, వైఫల్యం, అప్రమత్తత లోపం ఉందని అంగీకరిస్తే ఇంకోసారి దిద్దుకోవచ్చు. దాని బదులు వెల్డన్ అని వీపులు చచ్చుకోవడం వల్ల పొగడతలకి సమయం కాదు. ఓకే, విమర్శలకు సమయం కానట్టే పొగడతలకు కూడా సమయం కాదు. ఇది దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు కావాల్సింది సహాయం జరగాలి, ప్రజలకు ఉపశమనం కలిగించాలి, భరోసా ఇవ్వాలి, తిండి పెట్టాలి, నీళ్లు తాగించాలి, పిల్లలకు పాలు అందించాలి. ఇవి వదిలేసి అవి అందాక వెళ్ళడానని మెచ్చుకోవచ్చు, సత్కారం కూడా చేయొచ్చు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అందుకనే ఇది కొంచెం దారి తప్పిన చర్చలాగా ఉంది. ఇంకొకటి పెద్ద పెద్ద మాటలు, పడవలు కొట్టుకొచ్చాయి, ప్రకాశం దానికి 10 లక్షలు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చాయి, వచ్చి రాగానే కుట్రలాగా ఉంది. ఎందుకు మా ముఖ్యమంత్రి స్థాయిలో కుట్ర గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారండి? ఇప్పుడు కుట్ర వాళ్ళు చేశారా వీళ్ళు చేశారనేది మీరు రాజకీయంగా ఆలోచిస్తారు, కానీ బాధల్లో ఉన్న ప్రజలు భయానికి గురవుతారు ముందు. అవును, కుట్ర లాంటి పదాలు ఇప్పుడు అదే కదా. గుడ్లవల్లేరులో కూడా అమ్మాయిల హాస్టల్ అవన్నీ వస్తే మీరు దాని మీద చర్యల గురించి ఆలోచించకుండా మళ్ళీ కుట్ర అంటే అమ్మాయిలు ఎవడు కుట్ర చేసినా బలయ్యేది ప్రజలే కదా. కాబట్టి ఈ మాటలు ఇంతకుముందు ఉండేవి కాదు వర్మ. రాజకీయాల్లో నాకు తెలుసు, దివిసీమ ఊపినప్పుడు సుందరయ్య గారు హనుమంతరాయ గ్రంథాలయంలో మీటింగ్ పెట్టారు. జలగ వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది అప్పుడు ఇంకా లాస్ట్ డేస్. సో అందరూ కలిసి మేము సహాయం చేస్తామన్నారు. వెంగళరావు గారు ఆహ్వానించారు, ఒక అఖిలపక్షం ప్రభుత్వంతో సహా వేశారు, చర్యలు జరిగాయి. స్పిరిట్ అలా ఉండాలి. కానీ మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్న వెంకటకృష్ణరావు ఆయన వచ్చి చెప్పే వరకు, వెంగళరావుకి చెప్పే వరకు అంత జరిగిందని కూడా ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇంత సమాచార సాధనాలు లేవు. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు క్షణాల మీద తెలిసిపోతుంది కదా. తెలిసిపోతున్నా కానీ ఇప్పుడు 28వ తారీఖు సమాచారం ఉన్నా అప్రమత్తం చెయ్యలేదు, ఒక విమర్శ. ఈసారి జాగ్రత్తగా ఉంటాము, కొంత లోపం ఉందని అంటే ఏం పోయిందండి? దాన్ని అంతగా తీసుకొని వెంటనే జగన్ ఏం చేశాడు, ఇంకొకరు ఏం చేశాడు, అది తర్వాత కదా. ఇంకొకటి నేను అంటున్నాను, జగన్ ఒకటే విమర్శించట్లేదు. ఈ విమర్శ ప్రత్యక్ష ప్రచారాల్లో చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు, లేకపోతే వామపక్ష నాయకులు వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారు, ఎప్పుడు సహాయ చర్యలు చేస్తుంటారు కదా వీళ్ళు. కాబట్టి లోపం జరిగింది, ఇంకా ఉంది, సమస్య తీవ్రంగా ఉంది. ఓకే, రేపు 5వ తారీఖున ఇంకొక రౌండ్ తుఫాన్ వస్తుంది అంటున్నారు. అది అయిన తర్వాత ప్రజలకు పూర్తి భద్రత భరోసా ఇచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు. కాబట్టి కొంచెం దారి తప్పిన వ్యవహారంగా ఉంది. ఓకే, జగన్ వెర్షన్ ఏ రకంగా? జగన్ వెర్షన్ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కట్టారు, దానివల్ల కృష్ణలంక కాపాడబడింది. ఓకే, వరదలు వస్తే ఇప్పుడు కృష్ణలంక, మేము కృష్ణలంకలోనే చాలా రోజులు ఆ పక్కనే కట్టపక్కనే ఉండేవాళ్ళం. ఓకే, మంచిదే, దాన్నే పట్టుకుంటే అదొకటే చాలదు కదా. ఇప్పుడు చంద్రబాబు అది బాగా చేశాడు, జగన్ ఈ గోడ కట్టాడంటే ఏం పోయిందండి? దాంతోనే మొత్తం వాళ్ళు గెలిచి ఆ మాత్రం మనకు మానవత్వం, ఒకరినొకరం గుర్తించే విధానం లేకపోతే ఎట్లా? అది వర్మ బాగా మాట్లాడాడంటే ఇది రవి బాగా మాట్లాడాడు అంటే ఏమవుతుంది? ప్రజలు అందరికీ కొన్నిసార్లు వాళ్లకు కొన్నిసార్లు మీకు ఓట్లేశారు కదా. కాబట్టి రిటైనింగ్ వాళ్ళు సహాయపడింది, అందులో రెండో మాట ఏం లేదు. అంటే ఇంత వరదలో రిటైనింగ్ వాళ్ళు కూడా లేకుండా కృష్ణలంక కూడా మునిగిపోయి ఉంటే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందులో రెండో విషయం లేదు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాళ్ళ విషయం మేము ఆలోచిస్తున్నాము అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అది పెద్దది కదా, లాంగ్గా. అదే లేకపోతే నీళ్ళు అటుపోయేవి కదా, ఇటు వచ్చేవి. కానీ అలా అని ఇంక దాన్నే చెప్పుకుంటూ కూర్చుంటే వైసీపీ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళది ఒక్కటే అని, అది వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులు వస్తారు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్నాలో కూర్చున్నాడు వెళ్ళి విజయవాడలో కనకదుర్గ బ్రిడ్జి మీద. రాజశేఖర రెడ్డి, బాబు ముందు అసలు సహాయ కార్యాలు కానివ్వయే బాబు, ముందే నీ ధర్నా ఏంటి, తుఫాన్ వాళ్ళకు వరద బాధితులకి అందకుండా అని అంటే చెప్తున్నారు కదా. ఇప్పుడు 20 ఏళ్ల కిందట సంగతి చెప్తున్నా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకోమనండి. అందుకని నేను ఇంకో తమాషా అయిన విషయం చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నారు? రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు చాలా సన్నిహితుడు, సాటి ముఖ్యమంత్రి. ఆంధ్రాలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలను వెళ్ళి కలుస్తుంటే తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు అమెరికాలో కూర్చున్నాడు అనేది రేవంత్ రెడ్డి ఇక్కడ విమర్శిస్తున్నాడు. అంటే మన రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే వరదల్లో సరే అప్పుడు జగన్
ఏది రెడ్ కార్పెట్ పరుచుకున్నాడు, అది వరదలు అయిన తర్వాత 2 నెలలకు వెళ్ళాడు అయినా అది కూడా తప్పు. అవును. రెడ్ కార్పెట్ ఆయనకు పరచటము ఇప్పుడు అధికారులు కొంతమంది అతి చేస్తుంటారు, దాన్ని తీసుకుని ఇప్పుడు అదేం చర్చ అండి. అవును. కాబట్టి నేను అంటుంది ఏంటంటే విజయవాడ విలయవాడ అయిందని అంటుంటే విలయవాడని వివాదవాడగా మార్చే పని వీళ్ళు ఎందుకు చేస్తున్నారో, దాంట్లో ఎందుకు మునిగి తేలుతున్నారో నాకు అసలు అర్థం కాదు. దాంట్లో మళ్ళీ బాధితులు అటు చెప్పారా ఇటు చెప్పారా, వాళ్ళకి మైకులు పెట్టి వాళ్ళతో చెప్పించి వద్దు మహానుభావులరా, ముందు తిండి పెట్టండి, నీళ్ళు ఇవ్వండి. దాని మీద చంద్రబాబు చాలా కష్టపడుతున్నట్టే అందరూ ఆయన గొంతు కలపండి. విమర్శలకు పొగడ్తలకు సమయం కాదు, సమయం ఉంది, తర్వాత సమయం వస్తుంది, మనం చేసుకోవచ్చు. వీ కెన్ మేక్ పాలిటిక్స్ 365 days. ఈ 10 రోజులు ఎందుకు చేయాలి? అనూహ్యమైన వరద కదా. అవును. అనూహ్యం, ఎవరు ఊహించలేదు ఆ స్థాయిలో వస్తుందని. ఇంకొకటి పొంచి ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఫోకస్. ఒకవేళ ప్రతిపక్షం లేదా అనుభవం లేకో అవగాహన లేకో మీ అంత సమర్థత లేకో మాట్లాడిందో అనుకుందాం, ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ఇప్పుడు దానికి సమాధానాలు ఇవ్వడానికి ఏం చర్చ? కుట్రలు కుహకాలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగింది, పడవలు కావాలని వదిలేరు అనుకుందాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కుట్ర జరిగితే ఇప్పుడు ఎవరిది వైపు ఎవరిని అనాలి? ఇప్పుడు క్వశ్చన్ ఎటు తిరిగి ఇటు నుంచే మాట్లాడదాం అంటే కుదరదు కదా ప్రజాస్వామ్యంలో. కొన్నిసార్లు అయినా పడడానికి సిద్ధంగా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. దానికి అంత నరేంద్ర మోదీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తాను ఈ టైప్లో మాట్లాడలేదు. కొంత అలా జాగ్రత్త పడి ఉండాల్సింది. తప్పే ఉంది సార్. అంటే ఏముందో ఒక మాట అంటే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకో పెద్ద మాట తెలుసా వర్మ, అసలు ఇప్పటికీ జగన్ అనుయాయులైన విధేయులైన అధికారులు కావాలని వీటిని కొంచెం సరిగ్గా శాబోటేజ్ చేస్తున్నారు, ఆటంకం కల్పిస్తున్నారని ఒక ఆరోపణ. ఇవన్నీ ఎవరి మీద రిఫ్లెక్షన్ చూపిస్తాయి? నేను అధికారంలో ఉండి వాళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళెవరో జరిపిస్తున్నారు అంటే నేను వాళ్ళని అరికట్టలేకపోతున్నానని మనం ఒప్పుకుంటున్నట్ట. రెండోది అలా చేయొచ్చు అని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నట్ట. ఇదంతా చంద్రబాబు లాంటి ఎక్స్పీరియన్స్డ్ లీడరు. ఇంకొక వైపు నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఏదో ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లేదా ఇంకొకరికంటే సహాయం అందటం చాలా ముఖ్యం కదా. కాబట్టి ఇప్పటికైనా ఇంకా తొందరగా రేపు మళ్ళీ విరుచుకుపడే లోపల చేయటం అనేది